హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. సో మన సీరియల్ అభిమానులందరికీ రాఖీ శుభాకాంక్షలు. వెంటనే వెళ్ళండి, జోబులు ఖాళీ చేసుకోండి. ఇక మన సీరియల్ విషయానికి వస్తే లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో బాగా గుర్తుంది కదా. నువ్వు ఏమైపోయావోనని మేమంతా తలడిల్లిపోయామని దుగ్గరాల ఫ్యామిలీ చెప్పడంతో రాజ్ బాధపడుతూ ఉంటాడు. ఇంతలో యామిని వచ్చి నీ వల్లే నా బాబాయ్ ఇలా అయిపోయాడని మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నడిచింది. ఇక ఈరోజు అంటే 796 ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అంటే, నీకోసం అన్ని వదులుకుని వచ్చిన మనిషిని అతని ప్రేమను రిజెక్ట్ చేయడానికి నీకు మనసులా వచ్చిందని కావ్యతో గొడవకు దిగుతుంది యామిని. నీ ప్రాబ్లం ఏంటో చెబితే అది ఎంత పెద్దదైనా సరే నేను దగ్గరుండి మీ ఇద్దరిని ఒకటి చేస్తానని అంటుంది. ఆ దేవుడి దయ వల్ల మా బావ క్షేమంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ తనకు ఏమైనా జరిగి ప్రాణాలు పోయింటే పరిస్థితి ఏంటని అంటుంది యామిని. ఆ మాటలతో రగిలిపోయిన కావ్య ఆమెను లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఆయన గురించి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తానని వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయన కోసం అవసరమైతే నా జీవితాన్నైనా పనంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని కావ్య చెబుతుంది. మా బావ ప్రాణాలకు అంత విలువిచ్చే దానివి అయితే తన ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదని నిలదీస్తుంది కావ్య. నువ్వంటే ఇష్టం ఉన్నట్లు నటిస్తోంది, కానీ ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో మాత్రం చెప్పడం లేదని రాజుతో చెబుతుంది యామిని. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దని మన ఇంటికి వెళ్ళిపోదామని లాక్కుపోతూ ఉండగా రాజ్ ఆగిపోతాడు. నన్ను వద్దు అనడానికి కళావతి దగ్గర ఏం కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ఈ కుటుంబాన్ని మాత్రం వదులుకోలేనని అంటాడు రాజ్. అమ్మతో కాసేపు మాట్లాడి వస్తానని నువ్వు వెళ్ళిపో అని చెబుతాడు. మేము ఇక్కడే ఉంటాం, రేపు మాట్లాడుకోవచ్చు, వెళ్ళిపో అని రాజుతో అంటుంది రుద్రాణి. దానితో ఇందిర కోప్పడి మీ బావను రాత్రికి ఇంటికి పంపిస్తామని చెబుతారు. ఇంకా యామిని కారెక్కిపోతూ ఉండగా కావ్య ఆపుతుంది. అక్కడ ఒక మాస్ డైలాగ్, అవకాశం దొరికింది కదా అని వాడుకోవాలని అనుకుంటున్నావా, ఇంకా అయినా నీ సొంతం అవుతారని కలలు కంటున్నావా అని మండిపడుతుంది కావ్య. మనిషి మనసు మారడానికి ఒక్క క్షణం చాలని నువ్వే చెప్పావు కదా. బావకి నీ మీదున్న ప్రేమ నా మీదకి షిఫ్ట్ కావడానికి ఒక్క క్షణం చాలని అంటుంది యామిని. ఆయనను సొంతం చేసుకోవాలని యాక్సిడెంట్ చేయించావు, మరదలని అని స్టోరీలు చెప్పావు. అప్పటికీ ఆయన నా వెంట తిరిగేసరికి తట్టుకోలేకపోయావని మండిపడుతుంది కావ్య. ఆయనను బ్లాక్మెయిల్ చేసి పెళ్లికి ఒప్పించావు, కానీ పీటల మీద పెళ్లిని ఆపేసి నా ప్రేమ కోసం వచ్చాడని అంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్నది బ్రహ్మముడి, దాన్ని ఎవరు విడదీయలేరని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు కంపెనీ విషయంలో వీలు పెట్టావు, భరించారు. నా చెల్లెడి జీవితంలో ఆడుకోవాలని ప్లాన్ చేసావు, సహించావు. కానీ ఇంకా ఇలాంటి ప్లాన్లు వేస్తే సహించని వార్నింగ్ ఇస్తుంది కావ్య. ఏదో ఒకరోజు ఆయనకు నిజం చెప్పే టైం వస్తుందని, అప్పుడు నీ ప్రశ్నలన్నిటికీ తప్పకుండా సమాధానం చెబుతారని అంటుంది. నువ్వు చెప్పిందంతా వింటూ చేసేది చూస్తూ ఉంటానని అనుకున్నావా? బావ ఎప్పటికైనా నావాడు, తను నాకు మాత్రమే సొంతమని చెబుతుంది యామిని. ఒకవేళ తను నాకు సొంతం కాలేదు అంటే మాత్రం ఇంకెవరికి సొంతం కానివ్వరని తేల్చేస్తుంది. రాజుకి యాక్సిడెంట్ కాగానే వాడికి నేను గుర్తొచ్చానని రేవతి సంతోషిస్తుంది. ఏదో ఒకరోజు నేను నా కుటుంబానికి దగ్గర అవుతానని జగదీష్తో అంటుంది కావ్య. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుందని కాస్త ఓపిక పట్టు, మళ్ళీ నీ వాళ్ళు నీకు దగ్గర అవుతారని అంటాడు జగదీష్. మరొకవైపు రాజుని ఎక్కడికి వెళ్ళిపోయావని నిలదీస్తారు ఇందిర, అపర్ణ. నువ్వు చేసిన పనికి నాకు పీకల దాకా ఉందని పిచ్చకుట్టుడు కొడతానని మండిపడుతుంది అపర్ణ. కావ్య ప్రేమను దక్కించుకోవడానికి నువ్వు ఎన్ని ప్లాన్లు వేసావు, ఎన్ని కష్టాలు పడ్డావో అప్పుడే మర్చిపోయావా అని అడుగుతుంది అపర్ణ. మనకి కావాల్సింది దక్కినప్పుడు దక్కించుకోవడానికి ప్రయత్నించాలి. ఇన్ని రోజులు నీతో ప్రేమ లేకుండానే నా మనవరాలు తిరిగిందా అని ప్రశ్నిస్తుంది ఇందిర. జీవితంలో జరిగేవన్నీ మన మంచికేనని అంటాడు రాజ్. నాకిలా జరగడం వల్లే కదా కళావతికి నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిందని చెప్తాడు. నా వల్ల మీరు బాధపడ్డారు, క్షమించండి అని అడుగుతాడు రాజ్. ఇంటికి బయలుదేరుతూ ఉండగా కావ్య రావడంతో ఆగిపోతాడు. మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, నా ప్రేమను రిజెక్ట్ చేశారు అంటే దాని వెనక ఏదో కారణం ఉందని అంటాడు రాజ్. అది ఎంత పెద్దదైనా నేను కనుక్కుంటానని చెప్తాడు. మనమేంటో ఒకరికి ఇష్టం ఉందని తెలిస్తే ఎలా వదులుకుంటామని అంటాడు. ఇంటికొచ్చాక ఎందుకలా ఉన్నావని యామినిని అడుగుతాడు రాజ్. ఆ కళావతి నిన్ను నీ ప్రేమను పట్టించుకోవడం లేదని, ఆమె నిన్ను చాలా చీప్గా చూస్తూ ఉందని మండిపడుతుంది. అసలు ఆ కళావతికి నువ్వు బట్టి ఇష్టం లేదు, ఆమెకు నీ మీద ప్రేమే లేదని అంటుంది యామిని. ఆ మాటలతో రాజ్ రగిలిపోతాడు. కళావతికి నా మీద సముద్రమంత ప్రేమ ఉందని చెప్తాడు. మరి నీ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది, ఐ టు లవ్ యూ అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది యామిని. నువ్వు నా గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితేనే కళావతి తట్టుకోలేకపోయిందని, అలాంటిది ఆవిడికి నా మీద ప్రేమ లేదంటే ఎలా నమ్మమంటావు అని నిలదీస్తాడు రాజ్. కళావతికి నా మీదున్న ప్రేమను తన మాటల్లో చూశానని అంటాడు రాజ్. నా ప్రేమను కళావతి రిజెక్ట్ చేయడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని చెబుతాడు రాజ్. కళావతికి నా మీదున్న ప్రేమను ఏదో అవుతుందని, అడ్డు తొలగిపోయి అదేంటో భయపడుతుందని అంటాడు. నా మీద తనకు ఆకాశమంత ప్రేమ ఉన్నప్పుడు కళావతిని ఎలా వదులుకుంటానని చెబుతాడు.
రాజమండ్రులతో ఆమెని పిచ్చిపట్టినట్లు ఊగిపోతుంది. ఉదయాన్నే బయటకు వెళ్తున్న కావ్యాని ఎక్కడికైనా అడుగుతుంది అపర్ణ. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందని, ఒకసారి డాక్టర్ దగ్గర కూడా కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదని వెళ్తున్నానని చెబుతుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇప్పుడు గుంటనక్కలు ఎవరైనా ఈ విషయాన్ని చూడరా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో వాయిదా పడింది. సో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.